ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డేటింగ్ కల్చర్ ఒకటి ఎక్కువైపోయేసరికి ఒక టర్మినాలజీ చాలా ఫేమస్ అవుతుంది, బాడీ కౌంట్ అని. అంటే ఒక ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంతమందితో దే హ్యావ్ స్లెప్ట్ విత్ అని, ఎంతమందితో అంటే సెక్స్ చేసినారు అని. ఆ బాడీ కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే వీళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటుంటారు అనమాట. మై బాడీ కౌంట్ ఇస్ దిస్ అది ఇది అనుకుంటూ. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొత్తదనం ఓకే, ప్లెజర్ ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి ఎస్టీడీస్ అనేవి ఉంటాయి కదా డాక్టర్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అవి వచ్చేస్తే ఆ ఆ పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఏదో చేసేసినారు, అయిపోయిన తర్వాత వాళ్ళే కదా అనుభవించాలి ఆ డిసీజ్ని. ఇది ఎంత అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తారు డాక్టర్ ఎస్టీడీస్ అనేవి? ఆహ్, ఈ కల్చర్ అనేది ఈ లివింగ్ ఇన్ కల్చరు బాడీ కౌంట్ నువ్వు చెప్పిన తర్వాత ఉమ్, ఇట్స్ వెరీ అలార్మింగ్. యాజ్ అ డాక్టర్ ఐ సీ ఎ లాట్ ఆఫ్ పేషెంట్స్ అంటే ఎలాంటివంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్తో రావడం కానీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. యంగ్ ఉమ్, గర్ల్ 21 వాళ్ళకేం లేదు, ఇమీడియట్ కాలేజ్ తర్వాత అయిపోతుంది, వాళ్ళకు జాబ్ వస్తుంది, దే విల్ బి లివింగ్ విత్ outside సో the city. అవుట్సైడ్ ద పేరెంట్స్ అండ్ independently live there. They will have their privacy and సో ఆ హుకప్ కల్చర్స్ ఇప్పుడు కొత్త కల్చర్ వచ్చింది. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద All ఫన్? the- వై షుడ్ ఉమ్, బాయ్స్ ఓన్లీ have all బాయ్స్ the fun. ఓన్లీ హ్యావ్ ఆల్ ద ఫన్ అంటే ఉమ్, గర్ల్ కూడా ఉమ్, అంటే సిగరెట్ తాగడం కానీ, మందు కొట్టడం కానీ, లేదంటే హుకప్ కల్చర్, ఇలాంటివి చాలా అలార్మింగ్గా ఉన్నాయి. ఇవి నేను ఎథికల్ థింగ్స్ నేను మాట్లాడలేను. correct. దిస్ ఇస్ నాట్ ఇన్ మై అదే అదే. పర్స్పెక్టివ్ అండ్ నాట్ ఇన్ మై అంటే మోరల్ అవసరం లేదు మనకు. మోరల్ దీని థింగ్ నేను చెప్పలేను. బట్ యాజ్ ఏ డాక్టర్ ఐ విల్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ డిసీజెస్ పర్ సే. దెర్ ఈస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, ఈ వాళ్ళకు తెలిసి తెలియనటువంటి ఈ దీంట్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోవడము, దాని తర్వాత ఆ థింగ్స్ అన్ని క్యారీ చేయాల్సి రావడము, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫెయిల్ అయిపోయాడనుకోండి, ఆ యాంగ్జైటీలో ఫర్ సెక్షువల్ యాక్ట్‌లో చెప్తున్నాను. హీ మెట్ విత్ ఎ గర్ల్ అండ్ వాడు తీసుకువెళ్ళాడు, హోటల్ తీసుకువెళ్ళాడు. వాడికి ఫుల్ స్ట్రెస్‌ఫుల్‌లో ఉంటాడు. నేను పర్ఫార్మెన్స్ చేయగలనా లేదా? ఆ పాయింట్‌లో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో వాడు చేయలేకపోయాడనుకోండి, అంటే సెక్షువల్ యాక్ట్ అదే. చేయలేకపోయాడనుకోండి, he will carry that anxiety throughout his life, even in very familiar conditions. వాడి వైఫ్తో కూడా కొన్ని కొన్నిసార్లు వాడు చేయలేకపోవచ్చు. అంత ఇంపాక్ట్ ఉంటుంది బ్రెయిన్లో దాన్ని. సో దీస్ ఆర్ ఆల్ అన్వారంటెడ్. హీ కెన్ హ్యావ్ హిజ్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. అదొకటే కాదు, సెక్షువల్ డిసీజెస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, బాయ్స్ విల్ హ్యావ్ గొనోరియా, ఎయిడ్స్, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి, you name it. It has so many complications. Syphilis, gonorrhea. There are so many things. These are all labeled together as sexually transmitted diseases అంటారు. వాటికి క్యూర్ లేదా లేకపోతే ఉంటుందా? క్యూర్ అనేది ఉంటుంది కానీ హీ హ్యాస్ టు క్యారీ దట్ బర్డన్. అంటే ఎవ్రీ అదే. టైమ్ హీ హ్యాస్ టు కమ్ విత్ సర్టెన్ కాంప్లికేషన్స్. వాడు దాన్ని తీసుకుంటూ ఉండడం, అది ఎంత సైకలాజికల్ ఇంపాక్ట్. ఫ్యూ డేస్ బ్యాక్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్, నాట్ డేస్ బ్యాక్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎయిడ్స్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద డ్రెడ్. అసలు టచ్ చేయడానికి కూడా భయపడేవాళ్ళం. ఇప్పుడంటే మనం ఓవర్కమ్ అయ్యామనుకోండి. ఎయిడ్స్‌కి సంబంధించిన, హెచ్ఐవికి సంబంధించిన మెడికేషన్స్ అనేవి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయండి. వస్తున్నాయి ఇప్పుడు. దెర్ ఈజ్ నియర్ క్యూర్ అనుకోవచ్చు మనం. నియర్ క్యూర్ మ్మ్. అనుకోవచ్చు. అంటే అట్లీస్ట్ వీ కెన్ మెయింటైన్ ద లైఫ్ స్టైల్, లైఫ్ని మెయింటైన్ చేయడం. పొరపాటు సిడి అక్కడ ఫోర్ కౌంట్, సిడి4 కౌంట్ అనేది రెగ్యులర్గా చూసుకుంటూ మనము ఈవెన్ హెచ్ఐవి అనేది డిసీజ్, హెచ్ఐవి టు ఎయిడ్స్ AIDS, రాకుండా మనం కాపాడొచ్చు. హెచ్ఐవి అనేది వైరస్ ఉంటుంది బాడీలో, మ్మ్. కానీ దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో అయితే గొనోరియా అనేది ర్యాంపెంట్ చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళల్లో స్ట్రిక్చర్స్, యూరినరీ ప్యాసేజ్ యొక్క రిపీటెడ్ గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, మ్మ్. అది ఒక టైప్ ఆఫ్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. మల్టిపుల్ పార్ట్నర్స్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే. సో వచ్చిందనుకోండి, దాంతో మల్టిపుల్ స్ట్రిక్చర్స్ అంటే యూరిన్ ప్యాసేజ్లో మనకు, నేను ఇందాకనే మీకు చూపించాను ఈ యూరిన్ ప్యాసేజ్ అని. ఈ యూరిన్ ఓకే. ప్యాసేజ్లో ఇది కార్పొరల్ పైకి బాడీస్, పెట్టరా? ఇది యూరిన్ సంబంధించినటువంటి దారి. మ్మ్. ఇక్కడ నాళం సన్నబడిపోవడము, స్ట్రిక్చర్ రావడం, యూరిన్ సరిగా రాకపోవడము, అలాంటివి జరుగుతూ ఉంటుంది. అతను మళ్ళీ హీ హ్యాస్ టు గో ఫర్ ద సర్జరీ. అంత దూరం మనం చేయాల్సి వస్తుంది.
అండ్ ఇవన్నీ కూడా అన్‌వారంటెడే. అవన్నీ మనం అవాయిడ్ చేయగలగొచ్చు. దానికోసమే మనం ఇప్పుడు బ్యారియర్ మెథడ్ అనేది, ఏది కండోమ్ అనేది, ఈ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్‌ను మనం ప్రివెంట్ చేయడానికి ఈ విధమైనటువంటి కండోమ్ హ్మ్. చేయడం జరిగింది. అందుకే దాన్ని మీరు అబ్జర్వ్ చేసినారో లేదో మీరు ఇప్పుడు అంటుంటే నాకు వెలిగింది. ఆ కాండోమ్ యాడ్స్ గూడా పెరిగినాయి. మొన్న ఆఫ్‌కోర్స్ యెస్. ఐపీఎల్‌లో డాక్టర్ ఐపీఎల్‌లో మాక్సిమం అవేనా? ఆ! మీ అంటే మీ గర్ల్ ఫ్రెండ్‌ని అడిగి కొనండి అని. ఓహ్! యాహ్! ఐ నో. ఎన్ని యాడ్స్ అంటే అవి. దేర్ ఆర్ ఆ సో కల్చర్‌ని మెనీ వాళ్ళే ప్రమోట్ వేరియంట్స్. అంటే చేస్తున్నట్టు. దానిలలో అంటే కొందరు ఎందుకు డిస్కరేజ్ అవుతారంటే ఆ బాడీ కౌంట్. టచ్ ఓకే. ఉండదు టచ్ అనేది. అంటే ఆ! ఆ సెన్సిటివిటీ ఉండదండి. ఇట్స్ లైక్ బ్యారియర్ కదా! అంటే ట్రాన్స్మిట్ ఉండదు అనేది వారి యొక్క ఆలోచన. సో, దాంతో ఏమవుతుందంటే దాంతో వాళ్ళు దేర్ ఆర్ సో మెనీ వేరియంట్స్, రిబ్డ్, హ్మ్. సెంటెడ్, ఫ్లేవర్డ్, దేర్ ఆర్ సో మెనీ.